అందరికీ నమస్కారం. నిన్న మార్వాడి గో బ్యాక్ అనేటువంటి కార్యక్రమం తెలంగాణ జిల్లాలో దాదాపు ఉమ్మడి 5 జిల్లాల్లో జరిగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంత జరగడానికి గల కారణం ఏంటిది? అసలు ఈ గో బ్యాక్ అనేటువంటి కార్యక్రమం వెనుక ఏదైనా సంస్థలు ఉన్నాయా? ఆర్గనైజేషన్ ఏమైనా చేసినట్టుగా ఉన్నదా? కింది స్థాయిలో ఇంత పెద్ద మూమెంట్ రావడానికి గల కారణం ఏంటిది అనే అంశం మీద ఈరోజు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా. అయితే మార్వాడి అనేటువంటి వర్తకులు గత 200 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి మార్వాడీలు రావడం జరిగింది. చిన్న చిన్న వ్యాపారాలుగా మొదలై బంగారం వ్యాపారం, ఆ తర్వాత కిరాణా వర్తకంలో అనేకమైనటువంటి రంగంలో ఇవాళ పానీపూరి బండి దాకా వెళ్ళిపోయినటువంటి సందర్భం మన ముందుగా అనిపిస్తూ ఉంటుంది. మరి వీళ్ళ వల్ల తెలంగాణకు వచ్చినటువంటి నష్టం ఏంటిది? తెలంగాణలో ఇంత పెద్ద ఉద్యమానికి రావడానికి గల కారణం ఏంటిది అనే అంశం మీద మనం ఒకసారి చూసినట్టుంటే, తెలంగాణలో మార్వాడీల ప్రభావం ప్రధానంగా ఆర్థిక వనరుల మీద ప్రభావం చూపెడతా ఉన్నది. వర్తకుల మీద, చిన్నకారు వర్తకుల మీద ఈ ప్రభావం చూపెడతా ఉన్నది. చాలామంది కొన్ని కుటీరమైనటువంటి పరిశ్రమల మీద ఈ ప్రభావం పడుతున్నది. అదే రకంగా పెద్ద పెద్ద మాల్స్ వచ్చినటువంటి సందర్భం ఉన్నది. అట్లాంటి మాల్స్ అంతా కూడా రావడానికి కారణాలు ఏంటిది? ఇవాళ మార్వాడీల మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తున్నది? వాళ్ళు చేస్తున్నటువంటి తీరు కొన్ని కుల సంఘాల మీద, కుల వృత్తుల మీద పడినటువంటి తీరున్నది. విశ్వకర్మలు, కంసారి, జ్యువెలర్స్ మీద చాలా చోట్ల పడ్డట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు వచ్చిన తీరు వ్యాపార రంగంలోకి వచ్చారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామం తెలంగాణలో ఒక కల్చర్ మీద ఈ ప్రభావం చూపెడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమం 69 నుంచి మలిదశ పోరాటం దాకా అనేక మంది త్యాగాలు చేసినటువంటి పోరాటం. దానికి గల కారణాలు ఏంటంటే ఈ నీళ్లు, నిధులు, నియామకాలు, దీంతో పాటు కల్చర్, సంస్కృతి కాపాడుకోవాలన్నటువంటి ఆలోచనతోని తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి తీరున్నది. మరి ఇక్కడ మార్వాడీల కల్చరు తెలంగాణ మీద ప్రభావం చూపిస్తున్నటువంటి తీరున్నది. ఎట్లా అంటే, తెలంగాణలో ప్రకృతి దేవతలను నమ్మేటువంటి సాంప్రదాయం ఉన్నది. అందులో ముఖ్యంగా బతుకమ్మ అనే ఫెస్టివల్ చాలా గొప్ప పండుగ, తెలంగాణకే పరిమితమైనటువంటి పండుగ. అది దేశవ్యాప్తంగా ఎక్కడ ఉండదు. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలల్లో పువ్వులను మన పువ్వుతోని దేవుని పూజిస్తే పువ్వులనే పూజించేటువంటి సాంప్రదాయం తెలంగాణలో ఉంటుంది. మరి అట్లాంటి బతుకమ్మను ఇవాళ పెళ్ళుడి చేసే విధంగా దాని స్థానంలో దాండియా వచ్చేటువంటి తీరున్నది. అంటే ఇక్కడ కోలాటం అనేటువంటిది తెలంగాణ ప్రాంత ప్రజలు ఆడతారు. ఆడేవాళ్ళంతా మగవాళ్ళై ఆడతారు, ఆడవాళ్ళు బతుకమ్మ ఆడతారు. కానీ ఇక్కడ దాండియా వచ్చేసి ఆడవాళ్ళు మగవాళ్ళు మొత్తం ఆడేటువంటి పద్ధతి వచ్చేసింది. అంతేకాకుండా ఈ దాండియా ఎక్కడి దాకా పోయిందంటే, పెళ్ళిళ్ళైతే పెళ్ళిళ్ళ ఫంక్షన్లో కూడా దాండియా ఆడేటువంటి పద్ధతి వచ్చేసింది. అట్లే హల్దీ ఫంక్షన్ అటువంటిది, ఇది మార్వాడి సాంప్రదాయం. అది తెలంగాణ సాంప్రదాయం ఎక్కడ లేదు. పసుపులు ముట్టించుకుంటారు అనేటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఇట్లాంటిదంతా కూడా మెల్లమెల్లగా సాంప్రదాయం మీద, కళల మీద, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి మీద పడుతున్నటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అట్లనే ఒక బతుకమ్మను పేర్చుకొని ఆడుకునేటువంటి పద్ధతి స్త్రీలు మాత్రమే పేర్చుకొని
ఆ, గ్రామ నడి వీధిలో పెట్టుకొని బతుకమ్మ ఆడేటువంటి పద్ధతి. అది చేతులతోనే ఆడేటువంటి పద్ధతి, కోలాటం ఉండదు. కానీ ఇప్పుడు కోలాటం వచ్చేసింది. అట్లనే బతుకమ్మను పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ అనేటువంటి గౌరమ్మను తయారు చేసుకునేటువంటి పద్ధతి, పసుపుతోని కుంకుమతోని గౌరమ్మను తయారు చేసి ఆ గౌరమ్మనే పూజించేటువంటి పద్ధతి తెలంగాణ సాంప్రదాయం. కానీ ఇప్పుడు దాని స్థానంలో దుర్గామాతను తీసుకొచ్చి పురోహితులు అక్కడ మంత్రాలు చదివిన తర్వాత పూజ చేసిన తర్వాతనే ఆడుకునేటువంటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఇది ఒక తెలంగాణలో ఉన్నటువంటి కల్చర్ మీద ప్రభావం పడుతున్నటువంటి తీరు ఉన్నది. అందుకే మార్వాడీల మీద వ్యతిరేకత ఏమొస్తుందంటే, వాళ్ళ కల్చర్ తీసుకెళ్ళడంలో మా బతుకమ్మ ఎప్పుడు ఆడలేదు, మా సమ్మక్క సారక్క జాతర ఏనాడు రాలేదు, మా తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయాల మీద ఏనాడు కూడా వాళ్ళు కలిసి మాతోని పనిచేయాలని అనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇది ఒక అంశం. అయితే రెండో అంశం, ఇక్కడ ప్రధానంగా ఆర్థిక వనరుల మీద పడుతున్నటువంటి తీరు కనిపిస్తున్నది. ఇది ఆర్థిక వనరులకు సంబంధించింది. ఆర్థికపరమైనటువంటి బిజినెస్లో వాళ్ళ మెలకువలు, వాళ్ళకు ఉండేటువంటి పద్ధతుల వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వర్తకులకు చాలా నష్టం జరుగుతున్నటువంటి విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 1000 షాపులు పెట్టుకుంటే ఆ షాపులలో ఒక ఎంప్లాయ్మెంట్ బయట లోకల్ వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు మాత్రమే ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. ఒకవేళ అందులో ఏదన్నా మెలకువలు నేర్చుకుందామంటే వాళ్ళక్కడ పెట్టుకునేటువంటి అవకాశం లేదు. వాళ్ళు అట్లా కూడా తీసుకోపోలేరు. రెండవది, ఎవరైనా కస్టమర్ పోయి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, లేకపోతే డబ్బులు ఏదో తక్కువ పడ్డప్పుడు ఏదో సందర్భంలో ఉద్దెర అడిగితే ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అంటే వీళ్ళు కఠినంగా వ్యవహరించేటువంటి శైలే వాళ్ళను ఇవాళ వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా కనిపిస్తున్నది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కోమట్లు ఉంటారు, వాళ్ళు వర్తకం చేస్తూ ఉంటారు. వాళ్ళ నుండి ఒక్కొక్క సందర్భంలో ఉద్ధరించిన సందర్భాలు ఉంటాయి. అన్ని కులాలతోని అన్ని మతాలతోని కలుసుకొని పోయేటువంటి పద్ధతి ఇక్కడ ఉన్నటువంటి కోమట్లకు ఉంటుంది. కానీ ఈ మార్వాడీలు అట్లా ఏ పండుగ కానీ ఏ సందర్భంగా కానీ ఉద్ధరించేటువంటి పద్ధతి లేదు. అంటే వాళ్ళు డబ్బుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేటువంటి తీరే ఇవాళ ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తున్నటువంటి తీరు ఉన్నది. ఇంకా దేశవ్యాప్తంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వ పరంగా ఏనాడు వాళ్ళు ఉద్యోగాలు చేయరు. ఇవాళ మిలిటరీ ఫోర్సులో తెలంగాణ ప్రాంతం నుండి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ మార్వాడికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సందర్భం, జాబులు చేసినటువంటి సందర్భం లేదు. అంటే ఇట్లా వాళ్ళు జాబులు చేయరు, వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండరు. బార్డర్ మీద మిలిటరీ రంగంలో కూడా వీళ్ళు ఉన్నటువంటి సందర్భం ఉండదు. ఇట్లా వ్యాపార రంగాన్ని వీళ్ళు బాగా తీసుకొని ఉన్నటువంటి సంపదనంతా వాళ్ళ వైపు తీసుకుపోతున్నారు. అయితే చిన్న చిన్న వ్యాపారాల నుంచి మల్టీప్లెక్సింగ్, అంటే డిమార్ట్ లాంటి పెద్ద పెద్ద మాల్స్ వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా ఈ రకంగా రావడం వల్ల ప్రజలకు, కింది స్థాయిలో ఉన్నటువంటి చిన్న సన్నకారులకు సంబంధించినటువంటి వర్తకులకు ఉపాధి కోల్పోతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అట్లనే ఇవాళ వాళ్ళు అనేక రంగంలో, అంటే సినిమా రంగంలో కూడా ఇవాళ మనం చూస్తున్నటువంటి సినిమా రంగంలో వాళ్ళు పెద్ద స్థాయి డిస్ట్రిబ్యూటర్స్ అంతా వాళ్ళే ఉన్నారు. పెద్ద స్థాయి వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలతోని సినిమాలు తీసేటువంటి నిర్మాతలంతా వాళ్ళ కంట్రోల్ ఉన్నది. అంటే ఆర్థిక సంపద అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి పోయినటువంటి సిస్టమ్ కనిపిస్తుంది. ఇదంతా కారణం ఏంటి అని అంటే, మార్వాడి పద్ధతి ఏంటంటే, అది ఆ మార్వాడిలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ మార్వాడి సిస్టమ్కి వచ్చిన వాళ్ళు మాత్రం కూడా ఒక సిండికేట్ అయ్యేటువంటి పద్ధతి. లోకల్ వాళ్ళు ఒక మాల్స్ సామాన్ తీసుకొని అమ్ముకున్నారు అనుకుంటే, వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా వీళ్ళే ఉంటారు. పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి వీళ్ళే
మాల్ అమ్మేటువంటి పద్ధతి ఉన్నది. కాబట్టి ఈ లోకల్ వాళ్ళు పోయి ఏదన్నా సామాన్ తెచ్చుకొని అమ్ముకుందామని అనుకుంటే వాళ్ళకు 10 రూపాయలు పడితే వీళ్ళకు 9 రూపాయలకి ఇచ్చుకుంటారు. అంటే మార్వాడి వాళ్ళు 9 రూపాయలకి ఇచ్చుకుంటారు. పక్క వాళ్ళు తెలంగాణ ప్రజలకు వచ్చేసరికి 10 రూపాయలు పడుతుంది. అంటే సహజంగా ఎవరైనా కానీ వినియోగదారులు చూసేటువంటి విధానం ఏంటంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ పోయేటువంటి పద్ధతి ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఇట్లా వీళ్ళు తక్కువ ఎందుకు అవుతున్నారంటే సిండికేట్గా ఏర్పడి వాళ్ళకు మాత్రమే తక్కువ ఇచ్చుకునేటువంటి పద్ధతిలో ఉండడం వల్ల వాళ్ళకు 1 రూపాయి తక్కువ పడుతున్నది. వాళ్ళందరూ అట్లా బిజినెస్ ఎక్కువ చేసేటువంటి పద్ధతి. ఈ బిజినెస్ ఎక్కడి దాకా పోయింది? ఒకప్పుడేమో మామూలుగా పట్టణ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉండే, కానీ వాళ్ళు ఎక్కడి దాకా పోయిందంటే చాలా సీరియస్గా గ్రామ స్థాయిలో ఈ బిజినెస్ అంతా పోయినటువంటి తీరు ఉన్నది. అంటే ఒక 100 ఇళ్ళున్నా 200 ఇళ్ళున్నా కానీ 50 ఇళ్ళున్నా కానీ అక్కడ పోయి వీళ్ళ షాపులు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో వెళ్ళిపోయినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగంలో అయితే సీలింగ్స్ ఫాల్ సీలింగ్స్ వేసేటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అది సహజంగా తెలంగాణ ప్రాంతంలో వాళ్ళకు పని ఫస్ట్ నేర్పలేదు. వాళ్ళు ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. పని నేర్చుకునేటువంటి అవకాశం కల్పించారు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రం నుండే వాళ్ళ ప్రాంతం నుంచే తెచ్చుకుంటారు లేబర్ కాబట్టి వాళ్ళకే పని కల్పించేటువంటి విధంగా ఉంటుంది. రెండవది ఇక్కడ వాళ్ళు ఆ పని నేర్చుకోవడానికి ఛాయిస్ లేదు, నేర్చుకున్న దొరకడానికి అవకాశం లేదు, పని ఇవ్వడానికి అవకాశం లేదు. అంటే ఈ రకంగా కూడా అనేక రంగంలో వాళ్ళు వెళ్ళిపోయి ఈ రకంగా వాళ్ళు రాష్ట్రాన్ని మెల్లమెల్లగా మొత్తం ఆర్థిక సంపద అంతా కూడా వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయినటువంటి తీరు. ఇంకోటి ప్రధానమైనటువంటి పెద్ద ఆరోపణ ఏంటంటే రాష్ట్రంలో జిఎస్టీ కడతలేరు. రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్టీ రూపాయి వీళ్ళ నుంచి రాష్ట్రానికి చెందలేదు. అదంతా ఫేక్ సిస్టమ్ తీసుకొచ్చి మళ్ళీ సమాన్ కూడా అన్నీ కూడా డూప్లికేట్ తీసుకొచ్చి నాణ్యత లేనటువంటి తీసుకొచ్చి అమ్మేసి తక్కువ ధరలకి అమ్మేసేటువంటి పద్ధతి వీళ్ళు తీసుకురావడం వల్ల జిఎస్టీ సహజంగా క్యాష్ రూపకంగా వస్తే తనకు జిఎస్టీ పడదు. అది ఆన్లైన్ సిస్టమ్ పడితే ఆన్లైన్లో ఖచ్చితంగా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసేటువంటి పద్ధతి ఉంటే ఆటోమేటిక్గా అది లెక్కలు అకౌంట్లోకి వెళ్ళిపోయేటువంటి పద్ధతి ఉంటుంది. జిఎస్టీ ఎంత ట్రాన్స్లేషన్ అవుతుంది, ఎంత డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి అనేటువంటి సిస్టమ్ అర్థమవుతుంది. కాబట్టి అట్లా పెద్ద పెద్ద షాప్స్లు ఉన్న కాడ కూడా వాళ్ళ క్యాష్ లిక్విడ్ తీసుకునేటువంటి పద్ధతి తీసుకుంటున్నారు. అంటే వీళ్ళ షాపులలో మాత్రమే. దీనివల్ల ఏమైతుందంటే ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేది తెలుగు రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయం అంతా ఆగిపోతున్నది. కాబట్టి ఇట్లా అనేక రూపాల్లో వాళ్ళు ఇవాళ బ్యూరోక్రసీ అంటే ప్రభుత్వాన్ని మానిటర్ చేసేటువంటి పరిస్థితి అంటే కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులకు వచ్చిందంటే ఇవాళ వాళ్ళు కొన్ని వీడియోలలో చూసినాం, కొన్ని సందర్భాల్లో మాట్లాడినప్పుడు మేము అన్ని రాజకీయ పార్టీలకు చందాలు ఇస్తున్నాం, అన్ని రాజకీయ పార్టీలకు మేము నడిపే స్థాయిలో మేము ఉన్నాం అనేటువంటి పద్ధతులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తామంటే వాళ్ళు చిన్నగా ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉన్నారు. ఒక రకంగా వ్యాపారాన్ని కంట్రోల్ చేసే రకంగా ఉన్నారు. ఇంకొక రకంగా వాళ్ళ సంస్కృతిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు ఇవాళ అనేక రంగంలో వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చినటువంటి తీరు కూడా ప్రధానంగా మార్వాడికి సంబంధించిన వాళ్ళందరూ కూడా స్వీట్ హౌస్లు పెట్టేటువంటి పద్ధతి. అసలు తెలంగాణ ప్రాంతంలో స్వీటు ఎక్కువ తినేటువంటి పరిస్థితి ఉండదు, కానీ స్వీటు అలవాటు చేసినటువంటి పద్ధతిలో వాళ్ళు చాలామందికి షుగర్ బీపీలు వస్తున్నటువంటి తీరు ఉన్నది. ఎందుకు వస్తున్నాయి షుగర్ బీపీలు అంటే స్వీట్ హౌస్లు ఎక్కువ ఓపెన్ చేసి ఆ స్వీట్ హౌస్లో స్వచ్ఛమైనటువంటి చక్కెర లేదు, స్వచ్ఛమైనటువంటి బెల్లం లేదు. ఆ స్థానంలో ఏం చేస్తారు, చక్కెరని కలిపి చక్కెరతో పాటు వాళ్ళు ఇట్లాంటి తయారు చేసి ఆ తయారు చేస్తున్నటువంటి డూప్లికేట్ తయారు చేసి వాళ్ళకందరికీ తెలంగాణ ప్రజలకు స్వీట్ను అలవాటు చేసేటువంటి పద్ధతి తీసుకొచ్చారు. స్వీట్ అంటే అందరికీ ఎవరికైనా ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ తినడం వల్ల ఇవాళ ఆరోగ్యపరంగా నష్టం జరుగుతున్నటువంటి తీరున్నది. అందరికీ బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి అంటే కారణం కూడా స్వీటే. కాబట్టి ఇవి ఎక్కువ దుకాణాలు పెట్టి ఎక్కువ మందికి అలవాటు చేసేటువంటి పద్ధతి. బ్రిటిష్ వాడు ఛాయ్ అలవాటు చేసినట్టు వీడు స్వీట్ అలవాటు చేసాడు. అంటే ఇట్లా ఒక్కొక్క రంగంలోకి వెళ్ళిపోయి
మొత్తం తెలంగాణని ధ్వంసం చేసేటువంటి పరిస్థితి, కల్చర్ అంతా మార్చేటువంటి పరిస్థితి, ఆర్థిక సంపదను దోపిడీ చేస్తున్నటువంటి తీరు, ఇవాళ అన్ని డూప్లికేట్ మాల్ తీసుకొచ్చి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టేటువంటి తీరు, సన్నకారు వర్తకులను వృత్తులు పోయేటువంటి పరిస్థితి, కొన్ని కుల వృత్తులు పోయినటువంటి సందర్భం చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా జరుగుతున్న దానికి కారణం నిన్న జరిగినటువంటి ఏదైతే రాష్ట్ర బంధు ఏదైతే ఓయూజేఎస్కి సంబంధించింది పిలుపునిచ్చారో, ఓయూజేఎస్గా ఇచ్చిన వాళ్ళు, జేఏసీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళంతా కూడా మొత్తం లెక్క పెట్టుకుంటే 8 మంది కూడా లేరు. 8 మంది నిలబడి ఒక వీడియో రిలీజ్ చేస్తే తెలంగాణ ఉమ్మడి జిల్లాలో 5 జిల్లాలు బంద్ పెట్టి ఒక పెద్ద ఉద్యమానికి పురుగొల్పుతున్నదంటే అది ఏ స్థాయిలో వీళ్ళ ఆర్థిక దోపిడీ కానీ, లేకపోతే అనేకమైనటువంటి రంగాల్లో సాంస్కృతిక దోపిడీ కానీ, ఇట్లా అనేక రంగాల్లో వీళ్ళు ఆరోగ్య దోపిడీ కానీ, ఇట్లా అనేక దోపిడీ ఏదైతే ఉన్నదో అది ప్రజల నుండి వచ్చినటువంటి ఒక పెళ్ళుబుక్కినటువంటి ఒక ఉద్యమం. ఈ ఉద్యమాన్ని ఇది ఇంకా రేపు ఎట్లా దారితీయబోతున్నది, ఎట్లా ఇది ముందుకు పోతుంది అనేది ఇంకా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ వీడియోను తప్పకుండా షేర్, కామెంట్ చేసి మీ అభిప్రాయాలు కూడా చెప్తారని తెలియజేస్తూ మీ కామాల్లో ఐలన్న. నమస్కారం.